చవితి సందర్భంగా నెల్లూరు బాలాజీ నగర్ 6 టౌన్ నందు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా వినాయక చవితి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం వినాయకుడు మట్టి విగ్రహాలు ప్రజలకు నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ శేషాద్రి సుధీర్ వారి సౌజన్యంతో మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందని అజయ్ కుమార్ మీడియా ద్వారా తెలియజేశారు. అనంతరం గత 4-5 సంవత్సరాల నుంచి కిషోర్, సుధీర్ సారథ్యంలో మట్టి విగ్రహాలు ప్రజలకు అందజేయడం జరుగుతుందని, వాళ్ళు ఎప్పుడూ ప్రజలకు సేవలు చేపట్టాలని, వారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని, ప్రతి ఒక్కరికి సాయం చేసే వీళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని అజయ్ కుమార్ తెలియజేశారు. అనంతరం నెల్లూరు పినాకాని లయన్స్ క్లబ్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఎంజేఎఫ్ లయన్ శేషాద్రి సుధీర్, సెక్రటరీ లయన్ మెంటా శరత్, ట్రెజరర్ లయన్ హెచ్ఆర్ మోహన్ కృష్ణ యొక్క గ్లోబల్ క్లాజెస్ అయినటువంటి లయన్స్ ఇంటర్నేషనల్, సేవ్ ఎన్విరాన్మెంట్ అంటూ మా యొక్క డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి లయన్ టీవీ కిషోర్ గారు యాక్టివిటీస్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి వినాయకుడిని ఈరోజు 4 దగ్గరలు ఇస్తున్నాము. ఉదయం చిల్డ్రన్స్ పార్క్ దగ్గర, తర్వాత కన్నికా పరమేశ్వరి గుడి, ఇప్పుడు వచ్చి మన బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద అజయ్ గారు నిర్వహిస్తున్నటువంటి వారి మిత్ర బృందంతో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు, ఆ యొక్క ప్రతిమలు అక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఈ తర్వాత మళ్ళీ మేము క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ దగ్గర కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ అజయ్ గారికి మరియు కిషోర్ గారికి వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పూజిస్తాం, పర్యావరణాన్ని రక్షిస్తాం అనే నినాదంతో గత 8 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి ఈ మట్టి వినాయకుళ్ళ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి వినాయకుడిని పెట్టినటువంటి మన అజయ్ గారు, వారి బృందం అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లలో మా వంతు కృషిగా లయన్స్ క్లబ్ మిత్రులు మరియు పినాకిని లయన్స్ క్లబ్ అందరూ కలిసి ఈరోజు ఈ మట్టి వినాయకులని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం 200 వినాయకుళ్ళు, అంటే బాలాజీ నగర్ వరకు 200 వినాయకుళ్ళు సరిపోతుందనేసి ఈ యొక్క ఏరియాకి 200 ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఒక 300, రంగనాయకులపేటలో ఒక 300, కన్నికా పరమేశ్వర గుడి దగ్గర ఒక 500, మొత్తం కలిపి 2500 వినాయకుల్ని ప్రతి సంవత్సరం మేము ఇస్తూ ఉన్నాము. దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తునికి, అలాగే మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే భాగంలో ఖచ్చితంగా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లాంగ్ లివ్ లయనిజం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నెల్లూరు ప్రజలకి. మేము గత 14 సంవత్సరాల నుంచి ఏసీఆర్ 6 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వినాయక చవితి చేస్తూ ఉన్నాం. గత 4-5 సంవత్సరాల నుంచి కిషోర్ సార్ లయన్స్ క్లబ్ మరియు సుధీర్ సార్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మట్టి బొమ్మలు పంపిణీ జరుగుద్ది. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అంత కృషి మా మీద ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి 10 మందికి సాయం చేయాలని చెప్పి ఆ గణనాథ సాక్షిగా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.